ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి సంతోషంగా ఉండాలి అని వెతుకుతూనే ఉన్నాడు. మొదటగా ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాడు. అక్కడ రకరకాల వస్తువులు కనిపించాయి. వావ్, నాకు ఇక్కడ చాలా సంతోషం దొరుకుతుంది అనిపించింది. కొన్ని వస్తువులు కొన్నాడు. ఆ బిల్లు చూడగానే సంతోషం కొద్దిగా తగ్గింది. ఇక లాభం లేదు అని చెప్పి ఇంకా సంతోషంగా ఉండాలని చెప్పి వాటర్ పార్కుకు వెళ్ళాడు. అక్కడ నీళ్లలో బాగా ఆటలు ఆడాడు. ఆడినప్పుడు కొద్దిసేపు సంతోషం వచ్చింది. తర్వాత ఒంట్లో ఓపిక పోయింది. ఇక్కడ సంతోషం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత బారుకు వెళ్దామని వెళ్ళాడు. అక్కడ కొద్దిగా తాగగానే ఒంట్లో శక్తి నశించిపోయింది. జేబులో శక్తి కూడా తగ్గిపోయింది. ఇక్కడ నాకు సంతోషంగా లేదు అనుకుని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఒక పబ్కు వెళ్ళాడు. సంతోషం ఉంటుందేమో అనుకున్నాడు. అక్కడ కూడా సంతోషం అనిపించలేదు. ఇదంతా లాభం లేదని చెప్పేసి తెల్లారి టిప్పుటాపున తయారైపోయి ఒక మిత్రుడి పెళ్లికి వెళ్ళాడు. అక్కడ డాన్సులు వేస్తున్నాడు సంతోషం కోసం. ఎంత వేసినా సంతోషం కలగట్ల. కొద్దిగా సంతోషం కలిగిన తర్వాత పెళ్లి అయిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. సంతోషము కలగట్ల. తనకేమనిపించిందంటే, సంతోషం కోసం రకరకాల స్థలాల్లోకి వెళ్తున్నామే, డైరెక్ట్గా 1 కేజీనో 2 కేజీలో సంతోషాన్ని ఎవరైనా అమ్మితే బాగుంటుందే అని అనిపించిందట. ఎన్ని వస్తువులు ప్రయత్నం చేసినా సంతోషం సంపూర్ణంగా లభిస్తలేదు. పోగా తరువాత ఇంకా దుఃఖమే వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఏదో వెలితి ఉంది. ఎంత ధనమున్నా, ఎంత పేరు ప్రతిష్ట ఉన్నా మనస్సులో ఏదో ఒక వెలితి. ఏమి అర్థం చేసుకోవాలి ఈ యొక్క విషయం నుండి? సంతోషం సూపర్ మార్కెట్లో దొరికే వస్తువు కాదు. సంతోషం కావాలి అంటే సేవను కొనుక్కొని ఆ సేవకు ధరను చెల్లించాలి. భగవత్ సేవ కోసం వెతికిన వాడు నిజమైన సంతోషాన్ని పొందుతాడు. ప్రస్తుతానికి జీవుడు భగవంతుణ్ణి పక్కన పెట్టి స్వతంత్రముగా సంతోషముగా ఉండాలని చూస్తున్నాడు. ఈ దుఃఖాలయమైన భౌతిక ప్రపంచంలో సంతోషంగా ఉండాలని చూస్తున్నాడు. శరీరములో ఒక అంగము శరీరము నుండి విడిపోయి ఏ విధముగా సంతోషముగా ఉండలేదో, భగవంతుడి నుండి విడిపోయిన జీవుడు ఆ విధంగానే సంతోషముగా ఉండలేదు. కాబట్టి మొదట భగవంతుడితో అనుసంధానమయ్యే ప్రయత్నము చేసినప్పుడు సంతోషం ప్రారంభమవుతుంది. తెలివిగల విఘ్నులకు ఇది చక్కగా అర్థమవుతుంది. హరే కృష్ణ మహామంత్రాన్ని 108 సార్లు కనీసం జపం చేసి చూడండి. హరే కృష్ణ.